ఈ ముగ్గులు అంటే ఫస్ట్ మన నేషన్ పరంగా జాతీయ జెండా వేశాను. ఒక అమ్మాయి వెల్కమ్ అంటే మూడు పార్టీలు కూటమి ప్రభుత్వం గెలిచి 1 year అయింది కదా, తను వెల్కమ్ చెప్తున్నట్టు వేశాను. కింద వచ్చేసి మన 3 రంగుల జెండా అంటే జాతీయ జెండా, త్రిమూర్తులు అంటే ముగ్గురు కలిపిన వాళ్ళు కాబట్టి సృష్టి స్థితి లయకారకులు. అలాగే మన 3 పార్టీల కూటమి ప్రభుత్వం వల్ల మనకి మెయిన్ పాయింట్ ఏంటంటే అమరావతి డెవలప్ అవ్వాలని. సో అదే క్యాప్షన్ రాశాను. తూర్పు నియోజకవర్గం జనసేన పార్టీ వీర మహిళ. నా పేరు సుజాతారావు. ఈరోజు ఏపీ ప్రజలకి శుభకార్యం జరిగిన రోజు. 1 year కంప్లీట్ చేసుకోవటం జరిగింది. గత ప్రభుత్వం దరిద్రం పోయి సంక్రాంతి దీపావళి సంబరాలు చేసుకునే సందర్భంగా మా నాయకుడు ఇచ్చిన పిలుపు మేరకు మేము సంబరాలు మొదలు పెట్టడం జరిగింది. ఆబ్వియస్లీ బిఫోర్ 1 day నిన్నటి నుంచే ఇవి జరగటం జరుగుతుంది. సో దీని పట్ల ప్రజలు చాలా ఆసక్తిగా చాలా హ్యాపీగా ఉన్నారని ఆశిస్తున్నాము. జనసేన లోగో వేసి జనాలకి మీకు మంచి రోజులు మొదలయ్యి ఈనాటికి సంవత్సరం పూర్తయింది, ఇక నెక్స్ట్ 4 years అని ఫిక్స్ అవ్వకుండా 9 years అని ఫిక్స్ అవ్వండి, మంచి రోజులు ఉన్నాయి, మళ్ళీ ఆంధ్ర ప్రభుత్వం ద్వారా పునర్జన్మ వచ్చినట్టే ఈ ప్రజలకని సంకేతాన్ని ఇస్తుంది. వెన్నుపోటు దినం అంటే వెన్నుపోటు పొడిచే వాళ్ళకి అలాంటివి కనిపిస్తాయి, వినిపిస్తాయి. వాళ్ళు మంచి వినలేరు, చూడలేరు. సో వాళ్ళ గురించి ఈరోజు టుడే హ్యాపీ డే, బట్ వాళ్ళ గురించి మాట్లాడి మా మూడు పాడు చేసుకోవాలని మేము అనుకోవట్లేదు. ప్రజలకి ఏదైతే తెలియపరచాలనుకుంటున్నామో ఆ సంతోషమైన దినాల్ని ఈరోజు ఎంజాయ్ చేయడం జరుగుతుంది. బట్ నెక్స్ట్ కూడా ప్రజలకు ఒకటే చెప్పదలుచుకుంది ఏంటి అంటే, గత ప్రభుత్వంలో జరిగిన అన్యాయాలు కానీ ఘోరాలు కానీ అన్నీ ముగిసిన రోజు ఈరోజు. సో ఆంధ్ర ప్రజలు మొత్తం అందరూ చక్కగా హ్యాపీగా ఉండాలని ఆశిస్తూ నెక్స్ట్ 9 years వరకు కూడా వాళ్ళకి అందించాల్సిన ఏవైతే ఉంటాయో గవర్నమెంట్ ద్వారా రావాల్సిన పథకాలు కానీ బెనిఫిట్స్ కానీ అన్నీ పొందుతారని ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను. చాలా బాగుంది, చాలా బాగుంది. 1 year అన్నీ 1 by 1 చేసుకుంటూ వస్తూ ఉన్నారు. అమరావతి లాస్ట్ టైం చూశారు, చాలా ఘనంగా చేయటం జరిగింది. సో దానివల్ల అభివృద్ధి, పునర్జన్మ, ఏపీ ప్రజలు హాయిగా ప్రశాంతంగా బ్రతికే రోజులు. 110% సూపర్ చేస్తున్నారు. దానిలో అసలు క్వశ్చన్ అండ్ ఆన్సరే లేదు. ఆయన తీసుకున్న శాఖలు కానీ ప్రజల పట్ల కానీ ఆయన సమాజం పట్ల ఉన్న విలువలు కానీ అన్నీ మొదటి నుంచే చెప్తూనే వచ్చారు, గెలిచినా ఓడినా. సో గెలిచాక ఇంకొంచెం ఎక్స్ట్రాగా చేస్తున్నారు. రంగవల్లుల పోటీలు అయితే ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క మహిళలు కూడా చాలా ఉత్సాహంగా రకరకాల రంగవల్లిని అయితే ఏర్పాటు చేయడం జరిగింది. జనసేన పార్టీ లోగో కానీ అమరావతికి సంబంధించిన జనసేన అమరావతి ఏ రకంగా అభివృద్ధి చెందాలి ఏంటనేది కూడా ఈ ముగ్గుల ద్వారా తెలియజేయడం జరిగింది. మహిళలు కూడా ఈ యొక్క కార్యక్రమంలో చాలా పాల్గొన్నారు. ఈ 5 ఏళ్ల కాలంలో రాష్ట్రాన్ని ఏ రకంగా విచ్ఛిన్నం చేశారు, అమరావతిని ఏ రకంగా నాశనం చేశారనే రూపంతో ఈ యొక్క మహిళలు మాత్రం ఈ యొక్క కార్యక్రమంలో ముగ్గులు అయితే చూపించడం జరిగింది. మనం విజువల్లో చూసుకోవచ్చు. దాదాపు ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ముగ్గు కూడా రాష్ట్రం అభివృద్ధి చెందాలా, గత 5 ఏళ్లలో రాష్ట్రం ఎలాంటి ఇబ్బంది గురి చేశారు, రాష్ట్రాన్ని వినాశనం చేశారని చెప్తాను ముగ్గుల ద్వారా ఈ రూపాన్ని తెలియజేయడం జరిగింది. ఇప్పటికే ఈ యొక్క ముగ్గుల్ని తొలగించడానికి పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్, జనసేన పార్టీ నాయకులు, టీడీపీ విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని కూడా ఈ యొక్క ముగ్గుల్ని తొలగించడం జరిగింది. రంగవల్లిని కూడా తొలగించడం జరిగింది. రాష్ట్రంలో రాజధాని అనే దాన్ని జగన్మోహన్ రెడ్డి వెన్నుపోటు పొడిచారు, ఆంధ్రులకు వెన్నుపోటు పొడిచారు, రైతులకు వెన్నుపోటు పొడిచారు అని చెప్పి కూడా తమ నిరసన వ్యక్తం చేస్తూ ఈ యొక్క ముగ్గుల రూపంలో మహిళలు ఆ యొక్క రంగవల్లి చేత రకరకాల రంగుల చేత ఈ యొక్క ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇప్పటికైనా ఏదైతే ఉందో వైసీపీ పార్టీకి వెన్నుపోటు దినోత్సవం కాదు, తన బాబాయిని ఏదైతే అతి కిరాతంగా చంపారో తన ఆత్మకు శాంతి చేకూర్చాలని చెప్పి కూడా కూటమి నాయకులు చెప్తున్నారు. ఈ రంగవల్లి ద్వారా జగన్మోహన్ రెడ్డికి మరోసారి నిరసన కాలం అయితే మహిళలు అయితే వ్యక్తం చేస్తున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరామ్యాన్ నితిన్తో రాజ్ కమల్, S4 మీడియా, విజయవాడ నుంచి.